హలో గైస్, వెల్కమ్ టు ద ఛానల్ తెలుగు యానిమే కింగ్. ఇదే నా ఫస్ట్ వీడియో, టోక్యో రివెంజ్. మన హీరో అయితే కాళ్ళ మీద కాళ్ళు వేసుకున్న న్యూస్ చూస్తూ ఉంటాడు గైస్. సడన్గా బ్రేకింగ్ న్యూస్ అయితే వేస్తారు. తన గర్ల్ ఫ్రెండ్ హినాటా టాచిబానా 26 చనిపోయింది. హినాటా టాచిబానా తన గర్ల్ ఫ్రెండ్ అంటే మిడిల్ స్కూల్లో ఉండేటప్పుడు తన గర్ల్ ఫ్రెండ్ చనిపోయిందని బ్రేకింగ్ న్యూస్గా టీవీలో వేసేసరికి షాక్ అయితే అయిపోతాడు. షాక్ అయినా చేసేదేం లేక టీవీ కట్టేసి ఆగిపోతాడు గాయస్. ఇంతట్లో మన టోక్యో రివెంజ్ సిమ్మలు అయితే పడుతుంది. మనోడైతే ఫీల్ అవుతూ ఉంటాడు గాయస్. ఇంతలోన ఇంటి డోర్ అయితే కొడతారు. ఇంటి డోర్ కొట్టింది ఎవరు కాదు, ఇంటి ఓనరే. హే, ఎన్నిసార్లు చెప్పాలి టీవీ సౌండ్ తగ్గించమని, ఎన్నిసార్లు చెప్పాలని అంటుంది. సారీ, ఇంకెప్పుడు అలా చేయనని ఎక్స్క్యూజ్ చేసి వదిలేయమంటాడు. వాడికైతే డ్యూటీ ఉంటుంది కాబట్టి ఇక తన డ్యూటీకి అయితే వెళ్తాడు. అక్కడ వెళ్ళిన తర్వాత కూడా తన మేనేజర్ అయితే ఎక్కడ తీసిన DVD అక్కడే పెట్టే, ఎన్నిసార్లు చెప్పాలని అడుగుతుంది. మనోడైతే సారీ అని చెప్తాడు. ఎన్నిసార్లు చెప్తావు అని అంటుంది. దాంతో మనోడు ఏమీ చేయలేక ఊరుకుంటాడు. తనైతే అలసిపోయి ఇంటికి వెళ్తూ ఉంటాడు గాయస్. అప్పట్లో ఒక ముగ్గురు పిల్లలైతే ఏ బ్యాస్టెడ్ అని పిలుస్తాడు. పిలిచినా మనోడు చేసేదేం లేక వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళేదో పోటుకల్లా ముగ్గురు అతని దగ్గరికి వచ్చి పట్టుకుంటాడు గాయస్. వాడిని ఏదో చేస్తారు అనుకుంటే కారుకి అయితే గీత పెట్టేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత కారు ఓనర్ వచ్చి అయితే తన మీద పడతాడు గాయస్. తన చేసేదేం లేక పారిపోతాడు. అయితే తన ఇంటికి వెళ్ళే రైలు గురించి రైల్వే స్టేషన్కి అయితే వెళ్తాడు. అక్కడ ఎంతోమంది జనం ఉంటుండగా వెయిట్ చేసి తన పాత విషయాలు గుర్తుకొస్తాయి. అప్పట్లో తను వచ్చే రైలు ఆలస్యం అవుతుందని మానిటర్ అయితే చెప్తూ ఉంటారు గైస్. ఇంతలో తన పాత గర్ల్ ఫ్రెండ్, మిడిల్ స్కూల్ గర్ల్ ఫ్రెండ్ అయితే హినాటా టాచిబానా గుర్తు వస్తుంది. తను గుర్తొచ్చినా ఏం చేసేది లేక చిన్నది బాధపడుతూ ఉంటాడు గాయస్. ఎందుకంటే తన మిడిల్ స్కూల్ గర్ల్ ఫ్రెండ్ కాబట్టి ఏది చేసేది లేక బాధపడుతూ ఉంటుండగా దాన్ని వెనకాతలంటే ట్రాక్ మీద కోలో తోసేసినట్లు అయిపోతుంది. తోసేస్తారు కూడా గాయస్. తోసేసిన వెంటనే తను కిడ్డింగ్ అనుకొని మనసులో అయితే నవ్వుకుంటాడు. కానీ తనకైతే ఒకేసారి తన పాత జ్ఞాపకాలన్నీ కళ్ళ ముందు కనబడుతుంటాయి గాయస్. లిటరల్లీ షాక్ అయితే అయిపోతాడు. ఏటిదేని తన పాత జ్ఞాపకాలు మొత్తం, తన గర్ల్ ఫ్రెండ్, తన ఫ్రెండ్స్ అందరూ మొత్తం కళ్ళ ముందుకి, తన మిడిల్ స్కూల్ మొత్తం కనబడుతుంది. అప్పట్లో హినాటా టాచిబానా అందరికన్నా అందంగా ఉండేది. తన గురించి మాట్లాడుకునే విషయాలు అన్నీ మొత్తం గుర్తుకొస్తూ ఉంటాయి గాయస్. ఇంతట్లోనే మన హీరో అయితే చూపెడుతూ ఉంటారు. తన మిడిల్ స్కూల్ మొత్తం తన కళ్ళ ముందే ఉంటుంది గాయస్. తన మొత్తం ఎక్కడున్నానో, నేనేటి ఇక్కడున్నా, రైల్వే ట్రాక్ దగ్గర కదా ఉండాలి అని మొత్తం షాక్ అయితే అయిపోతాడు. కానీ అంతలోనే అయితే రైల్లో అయితే ఉంటాడు. మొత్తం గమనిస్తాడు నేను ఎక్కడున్నా ఏటి అని. అంతట్లోనే మొత్తం తన బాడీ, తన కళ్ళు, మొత్తం హెయిర్ స్టైల్ మొత్తం అయితే చూస్తారు. ఇంతట్లోపే తన ఫ్రెండ్స్ని అయితే పరిచయం చేస్తారు గాయస్. మొత్తం అందరూ రైలు తీస్తుంటే టకేమిచ్చి అని అయితే తన ఫ్రెండ్స్ నలుగురు అయితే పిలుస్తూ ఉంటారు. ఇంతట్లోనే మనోడైతే షాక్ అయితే తింటాడు. నేను ఎక్కడున్నా ఏటి అని, మై మిడిల్ స్కూల్ ఫ్రెండ్స్ అని అంటూ ఉంటాడు గాయస్. ఇంతట్లోనే మన హీరో అయితే షాక్ అయితే తింటాడు. నేను ఎక్కడున్నా ఏటి ఇది అంతా అని. తను చనిపోయాను అయితే అనుకుంటాడు. కానీ తనకు తెలియదు ఏంటంటే తను టైం ట్రావెల్ చేయడం వల్ల తన నలుగురు ఫ్రెండ్స్ని అయితే కలుసుకుంటాడు. తనైతే షాక్ అయిపోతాడు. తన పాత హెయిర్ స్టైల్ కానీ, మొత్తం తన నలుగురు ఫ్రెండ్స్ కానీ, యూనిఫారం కానీ చూసేసి నేను ఎక్కడున్నా ఏటి అని. ఇంతట్లోనే తన ముఖాన్ని అయితే అద్దంలో చూసుకుంటాడు. తన హెయిర్ స్టైల్, తన ముఖం మొత్తం నేను పాత స్కూల్ డేస్లో ఉన్నా అని అనుకుంటాడు. కానీ మనోడైతే ఇంకా షాక్ నుండి బయటికి రాడు. లిటరలీ తన ముఖాన్ని చూసుకుంటాడు. నా హెయిర్ స్టైల్ ఏంటి ఇలా ఉందని. తన మిడిల్ స్కూల్ హెయిర్ స్టైల్ కదా మాత్రం ఉంటుందని అనుకున్నాడు. వెంటనే తన నలుగురు ఫ్రెండ్స్ తన కలిసి అదో విధంగా చూస్తాడు. తన ఫోను, తన దగ్గర ఉండే 500 రూపాయలు రెండూ ఉంటాయి. అప్పట్లో తన ఫోను అదే, కానీ తన నలుగురు ఫ్రెండ్స్తో ఉంటుంది ఫోటో. తనైతే షాక్ అయితే అయిపోతాడు గాయస్. తను 2017 నుండి 2005కి అయితే తన టైం ట్రావెల్ చేస్తూ ఉంటాడు. తనైతే లిటరల్లీ షాక్ అయితే అయిపోతాడు. కానీ తన నలుగురు ఫ్రెండ్స్ కేకే పిలిచేసరికి తను సీయింగ్ అని ఫేస్ అదోలా పెడుతూ ఉంటాడు.
తన నలుగురు ఫ్రెండ్స్తో అయితే భోజనం చేయడానికి వెళ్తూ ఉంటాడు గాయస్. భోజనం అంటే మీల్స్ అటువంటివి పెద్దగా అయితే కాదు, బర్గర్, చిప్స్ అవే గాయస్. అయితే మనోడైతే థర్డ్ ఇయర్స్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. థర్డ్ ఇయర్ సీనియర్ గురించి కానీ మొత్తం లేటర్ ఆఫ్ ద థర్డ్ ఇయర్ మొత్తం ఆలోచిస్తూ ఉంటారు. వీళ్ళైతే సెకండ్ ఇయర్స్ గాయస్. వీళ్ళ గురించి అయితే మాట్లాడుతూ ఉండగా మన టకమిచి అయితే ఆలోచనలో పడిపోతాడు. మన సీనియర్ గురించి ఒక్కసారిగా తలుచుకొని సీనియర్ అప్పట్లో ఎలా ఏడిపించేవాడని. తర్వాత అయితే మనోడు ఓకే గుడ్ అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆనెస్ట్లీ యూ హ్యావ్ ఏ ఐడియా అని. మనోడైతే లిటరలీ షాక్, కమ్ టు టకమిచి అని అంటారు. కానీ మనోడైతే భయపడుతూ ఉంటాడు. థర్డ్ ఇయర్స్ ఏం అనర్లే, మన సెకండ్ ఇయర్ వాళ్ళు ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఏడిపిద్దామని అంటారు. మనం సెకండ్ ఇయర్స్ కదా, మన జోలికి రారులే అనుకుంటారు. దాంతో మనోడైతే నవ్వుతూ పద మనం ఏడిపిద్దామని అంటాడు. ఎస్ అవునని నలుగురు ఫ్రెండ్స్ అంటారు. గ్యాంగ్ వార్గా మారుతుందని మన టకమిచి అయితే అంటారు. గ్యాంగ్ వారా, ఏ వారు అవ్వదు, ఫైనల్ ఇయర్ వాళ్ళు అంత ఏం లేదులే అని అంటారు. దాంతో ఇష్యూస్ రావని అనుకుంటారు. వీళ్ళైతే ఫస్ట్ ఇయర్స్ నేర్పిస్తామని అనుకుంటారు. మన 5 ఉన్నామంటే ఎవరినైనా కుమ్మి బారే వచ్చని అనుకుంటారు. మనోడైతే మోటివేషన్ చేస్తాడు కానీ మన టకమిచి అయితే భయపెడుతూ ఉంటాడు గాయస్. అంతలో నువ్వేం భయపడుకో, నీకు నేను అడ్డుగా ఉన్నాను అంటాడు. మొత్తం తన్నుకొని నవ్వుకుంటూ ఉంటారు గాయస్. ఇంతట్లోనే మన నలుగురు అయితే వెళ్ళి ఒక ఫస్ట్ ఇయర్స్ ఇద్దరిని ఏడిపిద్దామని వెళ్తూ ఉంటారు గాయస్. అంతలోనే ఫస్ట్ ఇయర్స్ కనబడుతూ ఉంటారు. మనోడైతే లిటరల్లీ షాక్లో ఉంటాడు. తన నలుగురు ఫ్రెండ్స్కి అయితే ఫస్ట్ ఇయర్ వాళ్ళు కనబడతారు. వాళ్ళని ర్యాకింగ్ చేద్దామని వెళ్తూ ఉంటారు గాయస్. కానీ మన టకమిచి ఆలోచిస్తూ ఉంటారు, దీని తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలిసే అని. తను ఎందుకంటే ట్రైన్ ట్రావెల్ చేసి వచ్చాడు కదా, ఆ మాత్రం తెలిసే ఉంటుంది. మనోడైతే షాక్ తింటాడు. వాళ్ళు నేర్పించకండి రా, వాళ్ళు థర్డ్ ఇయర్స్ లిటిల్ బ్రదర్స్ అని అంటూ ఉంటాడు. మనోడైతే దూరం నుండి చూస్తూ ఉంటారు. ఎస్ గాయస్ అవుట్ అని అంటూ ఉంటాడు. ఈ కామ్ డౌన్ అంటూ జస్ట్ ఇప్పుడే ఫైనల్ ఇయర్లో అయితే ఎంట్రీ ఇస్తూ ఉంటారు. టకమిచి మన షిబుయాకు వెళ్దామా అని అంటూ ఉంటారు. కానీ మన టకమిచికి అయితే వాడు గుర్తుకొస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏం జరుగుతుందో నాకు తెలుసు అని అనుకుంటూ ఉంటుండగా వెనకాతల నుండి అయితే ఫైనల్ ఇయర్స్ అయితే ఎంట్రీ ఇస్తూ ఉంటారు. మన టకమిచి తన నలుగురు ఫ్రెండ్స్ అయితే షాక్ అయితే అయిపోతూ ఉంటారు. వీళ్ళేంటి ఇక్కడ ఏం చేస్తున్నారా అని. మనోడికైతే అర్థమైపోతుంది ఇందాక ఏడిపించిన వాళ్ళ అన్నలని. మన ఫైనల్ ఇయర్స్ యారా ఎంతరా మా తమ్ముళ్ళు ఏడిపించారు అని అంటూ ఉంటారు. వాళ్ళైతే సిగరెట్ కాల్చుకొని మంచి మాస్గా అయితే ఉంటారు. ఏం చేస్తున్నారా అని అంటూ ఉంటారు. మన వాళ్ళైతే కాంప్రమైజ్ చేస్తూ అనుకుంటారు. మీ ఫేసులు ఎప్పుడైనా చూసారా మీరు మీ గ్యాంగ్ అని అంటూ ఉంటాడు. అన్న క్షమించండి అన్న అంటూ ఉంటాడు. మనోడైతే భయపడుతూ ప్లీజ్ అన్న క్షమించండి అని అంటూ ఉంటారు. మీరు ఫైనల్ ఇయర్ కదా, అయితే ఏడిపిస్తే ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఏడిపించాలి అని అంటూ ఉంటాడు. మనోడైతే నవ్వుతూ ఉంటాడు, ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఏడిపించాలని అంటూ. మనోడు వెనకాతలు అయితే వాళ్ళ ఫ్రెండ్ అయితే ఉంటాడు సీనియర్. యారా నువ్వు వాళ్ళకి సాయం చేస్తావు అని కళ్ళు ఎర్ర చేసేసరికి అయితే నాకేం తెలియదు మీరే చూసుకోండి అని అంటూ ఉంటారు. మనోడైతే లెస్ట్ ఫిస్ట్ అని అంటూ ఉంటాడు. మనోడైతే సరే నేను కూల్ డ్రింక్స్ చేస్తా, మీరు ఐ డోంట్ కేర్ అని అంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. వెళ్ళిపోయేసరికి మనోడైతే ఫైనల్ ఇయర్స్ టకమిచి అందరూ టకమిచి కలిసి చూస్తూ ఉంటారు. మనోడైతే లిటరలీ షాక్ అయిపోతాడు. ఎందుకంటే అక్కడ ఫైనల్ ఇయర్ అని మోసం చేశాడు, మళ్ళీ మోసం చేశాడని, మళ్ళీ తనను చితగొడతారని అర్థమైపోతూ ఉంటుంది. మనోడికైతే ఫైనల్ ఇయర్స్ నవ్వుకొని వెల్కమ్ ద కాలేజ్ అని చెప్తూ ఉంటారు. ఒక్కొక్కరికైతే దుంప లేపేస్తారు. మామూలుగా కొట్టని చోట కూడా కొడుతూ ఉంటారు, కుమ్మి బారేస్తారు. మనోడైతే కూల్ డ్రింకులు తీసుకొని బ్యాస్టర్స్ అని తిడుతూ ఉంటాడు. మనోడేం చేసేది లేక వాళ్ళకి కూల్ డ్రింకులు ఇచ్చి ఇంటికైతే వెళ్ళిపోతారు. ఫైనల్ ఇయర్ సీనియర్ అయితే మీరు మీ గ్యాంగు మీకు ఎందుకురా గ్యాంగ్ అని అంటూ భయపడుతూ ఉంటాడు. వాళ్ళైతే కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతారు. మళ్ళీ వస్తా మళ్ళీ కొడతానని పెద్ద మాసు డైలాగ్ అయితే ఒక్కుతాడు గాయస్. మళ్ళీ వస్తాడు. అయితే టకమిచి బాధపడుతూ ఉంటాడు, మళ్ళీ ఇలాగే జరుగుతుందా అని. తను బాధపడినా చేసేదాని లేక మోకాల మీద కూర్చొని తన ఫ్రెండ్స్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. లేకండ్రా మనం ఇంటికి పోదామని. తర్వాత తనకు జరిగే గుర్తుకొస్తూ ఉంటాయి, తను ఎందుకు ఇలాగ అయిపోయాడు మొత్తం.
తన తన వల్ల అమ్మాయి చనిపోయిందని మొత్తం గుర్తుకొస్తూ ఉంటుంది. ఇంతట్లోనే మనోడైతే షాక్ అయితే అయిపోయాడు. తన పాత విషయాలు గుర్తుకొచ్చి వీళ్ళ తర్వాత ఏం చేస్తారు ఏం చేయరో మొత్తం గుర్తుకొచ్చి మనోడైతే భయపడుతూ ఉంటాడు. తన టోక్యో రివెంజ్ మాంజీ గ్యాంగ్ లీడర్కి ఎలా మారాడు మొత్తం చూపెడుతూ ఉంటాడు గైస్. అప్పట్లో వీడికి ఇంకా పార్ట్నర్ రాలేదు, ట్రైన్ ట్రావెల్ చేయడం వల్ల గుర్తు ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడైతే తన జీవితం మొత్తం మారిపోయిందని ఆలోచిస్తూ ఉంటాడు. మళ్ళీ మొదటి నుండి ప్రారంభిద్దామని అనుకుంటాడు. తనకైతే అప్పుడే గుర్తుకొస్తుంది తన గర్ల్ ఫ్రెండ్ ఇల్లు ఎక్కడే ఉందని. తనైతే ఏడుస్తూ ఉంటుండగా తన గర్ల్ ఫ్రెండ్ అయితే గుర్తుకొస్తుంది గైస్. ఏం చేసేది లేక తను అలా మోకాల మీద కూర్చొని ఏడుస్తూ ఉంటుండగా మై రైవలింగ్ అని అంటూ ఉంటాడు. మొత్తం తన ఫ్లాష్ బ్యాక్ మొత్తం ఒక్కసారిగా గుర్తుకొచ్చేసరికి తను చేసేదేలాగా గట్టిగా అరుస్తాడు. అరిసినా ఏం చేసేలాగా తన గర్ల్ ఫ్రెండ్ అయితే కళ్ళ ముందుకు మెదులుతుంది. మెదిలేసరికి తన కళ్ళు అంటే అయితే నీళ్ళు ఆపుకోలేడు. తన ఇన్సూరెన్స్ మొత్తం మళ్ళీ గుర్తుకొస్తూ ఉంటుంది. తను చేసేదేలాక టకామిచి ఒకరికొకరు సాయం చేసుకుంటూ 5గురు ఇంటికి వెళ్దాం అనుకుంటారు. అంతట్లోనే టకామిచికి ఒక విషయం గుర్తుకొస్తుంది. తన గర్ల్ ఫ్రెండ్ ఇల్లు ఎక్కడే కాబట్టి నేను మళ్ళీ కలుస్తా అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక్కడితో వెళ్ళిపోయి తన గర్ల్ ఫ్రెండ్ ఇంటికి వెళ్దామా లేదని ఆలోచిస్తూ ఉంటాడు. తనకి నమ్మకంతో వెళ్దామని వాళ్ళ 4 ఫ్రెండ్స్కి చెప్పి బయలుదేరుతాడు. మీరు ఇంటికి వెళ్ళంటే నేను మళ్ళీ వస్తాను అంటూ ఉంటాడు. తను ఇంటికి వెళ్ళి హినాటా రాజభవనాన్ని కలుద్దామని అనుకుంటాడు. వెంటనే పరిగెట్టుకుని వెళుతూ ఉంటాడు ఇంటికి. తన ఇంటికి వెళ్ళినట్టునే తన ఇంటి దగ్గరకు వచ్చి అయితే డోర్ కొడతాడు. డోర్ కొట్టిన వెంటనే మన హినాటా టచ్బాన్ డోర్ అయితే తీస్తుంది. దాంతో మనోడు షాక్ అయిపోయి మొత్తం అలా చూస్తూనే ఉంటాడు. ఎన్నిసార్లు చెప్పాలి టకమిచ్చి గొడవ పడొద్దని అని అంటుంది మన హినాటా. దాంతో మనోడు అలా చూస్తూ ఉండిపోతాడు. తనైతే ఒకటే అనుకుంటాడు, నిన్ను ఎలాగైనా కాపాడాలని. మళ్ళీ తను ఏడుస్తూ సరే నీకు మళ్ళీ ఎలాగైనా కాపాడుతాను అంటూ ఉంటాడు. తనైతే ఏడుస్తూ అలా బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తను నడుచుకుంటూ ఆలోచిస్తూ వెళ్తూ ఉంటాడు. టకమిచి నువ్వు జాగ్రత్త అని అంటుంది. కానీ హినాటాకి చెప్తాడు నువ్వు జాగ్రత్త ముఖ్యంగా అంటూ ఉంటాడు. దాంతో టకమిచి దగ్గరికి వచ్చి ఫేస్లో ఫేస్ పెట్టి చూస్తుంది. దాంతో మనోడైతే లిటరలీ షాక్ అయితే అయిపోతాడు, సిగ్గు కూడా పడతాడు. దాంతో మనోడు చేసేది ఎలాక ఫేస్ చూస్తే గొర్రెలలా పెట్టాడు. మనోడికైతే మంచి ఎక్స్పీరియన్స్ అయితే దొరికింది. కట్ చేస్తే అక్కడి నుండి అయితే మనోడు ఏడ్చుకుంటూ వెళ్ళిపోతాడు. ఆలోచిస్తూ అలాగా తన మొత్తం నైట్ మొత్తం అక్కడే ఉంటూ అలా తిరుగుతూ రోడ్ల మీద ఉంటూ ఉంటాడు. తనేం చేసేదేం లేక అలా తిరుగుతూ అక్కడున్న పార్క్కి వెళ్దామని డిసైడ్ అవుతాడు. అక్కడ కూర్చొని ఉయ్యాలు ఊతుంటే ఒక చిన్న పిల్లోడిని ఎవరో 3 ఏడిపిస్తూ ఉంటారు. అది చూసిన మన హీరోకి అయితే కోపం అయితే మనోడికైతే కోపం అయితే తన్నుకొని వచ్చేస్తుంది. రే ఎందుకురా అలా ఏడిపిస్తున్నారని మనోడికైతే పిచ్చ కోపం వచ్చేస్తుంది. పరిగెట్టుకుంటూ వెళ్తూ ఒకడికైతే తిరిగి చూడకముందే ఒక్క పని చేస్తాడు. దాంతో వాడు కిందన పడిపోతారు. యారా మీకు ఇమ్మంటారా ఇక్కడి నుండి కదులుతారా అని అంటూ సీసా పదలు కొడతారు. దాంతో వాళ్ళు అక్కడి నుండి భయంతో పారిపోతారు. ఆ కుర్రాడు కూడా భయపడతాడు. కానీ వాడిని కాపాడడానికి అలా చేశానని వాడు అర్థం చేసుకుంటాడు. సీరియస్ వార్నింగ్ అయితే ఇస్తాడు, చంపేయమంటారా పోతారా అని. అక్కడి నుండి వాళ్ళు వెళ్ళిపోతుంటారు. వాడైతే ఆ సీసాను పడిసి వెళ్ళిపోతుంటే ఏ బిగ్ బ్రో ఆ సీసా తీసేయి, అది ఇక్కడ ఉంటే ఎవరికైనా ప్రమాదమే అని అంటూ చెప్తాడు. దాంతో వెనక్కి తిరిగి ఎస్ నువ్వు చెప్పింది కరెక్టే అంటూ ఆ సీసా నువ్వు చెప్పింది కరెక్టే అనుకొని తీసేసి తనకు కొన్ని విషయాలు చెప్తాడు. ఎవరైనా నిన్ను కొడితే తిరిగి కొట్టమని నోట్స్ రాస్తున్నావా, అలాంటివి రాయిక అని అంటూ ఉంటాడు. తను కూర్చోబెట్టి చెప్తూ ఉంటాడు. ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఎలాగున్నా మన చేతుల్లో ఉంటుందని చెప్తూ ఉంటాడు. దాంతో అయితే మనోడికైతే కూర్చొని మాట్లాడదామని అంటూ ఉంటాడు. నీ కాన్ఫిడెన్స్ లెవెల్ నాకు నచ్చింది అని అంటూ ఉంటారు. వాట్ ఆర్ యూ అని అంటూ పద కూర్చొని మాట్లాడదామని అంటూ ఉంటున్నారు. వాళ్ళిద్దరైతే కూర్చుంటారు. కానీ అప్పుడే మన హీరోకి అయితే ఒక విషయం తెలుస్తుంది, వాడు హినాటా తమ్ముడని.
హినాటా తమ్ముడు అని షాక్ అయితే అయిపోతాడు. తనైతే తనకు జరిగిన విషయాలు మొత్తం చెప్తాడు. నేను ఇలా ట్రైన్ ట్రావెల్ చేశాను, మొత్తం మీ సిస్టర్ చనిపోయింది, నువ్వు చనిపోతావు, మేజర్ యాక్సిడెంట్, రోడ్ ప్రమాదం అని అంటూ ఉంటాడు. దాంతో మనోడైతే నేను ఎలాగైనా హినాటాని కాపాడలేను, నువ్వైనా కాపాడుతావు, ఎందుకంటే పక్కన ఉంటావని నీతో చెప్తున్నాను అంటూ ఉంటాడు. దాంతో అయితే మనోడు షాక్ అయిపోయి చిన్నపిల్లడైతే షాక్ అయితే అయిపోతాడు. దాంతో నువ్వేం భయపడుకో, నీ మీద ఆధారపడి ఉందని మనోడైతే కాన్ఫిడెన్స్ లెవెల్ ఇస్తాడు. కట్ చేస్తే మనోడైతే బాధపడుతూ ఉంటాడు, కానీ తనకి నువ్వే ఎలాగైనా మీ అక్కకి సహాయం చెయ్యాలని అంటూ ఉంటాడు. నా చేతుల్లో ఏమీ లేదని తనకైతే చెప్తాడు. నువ్వైతే భయపడకు, నువ్వు చెయ్యగలవు అని కాన్ఫిడెంట్ అయితే ఇంకా ఇస్తూనే ఉంటాడు. దాంతో వాళ్ళిద్దరూ అక్కడితో మాట్లాడుకొని 2017లో జరిగింది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేసి, హినాటా నా గర్ల్ ఫ్రెండ్, నువ్వే ఎలాగైనా కాపాడాలని తనకి మొత్తం చెప్పాను, అందుకే నీకోసం మొత్తం చెప్తున్నా అని అంటూ ఉంటాడు. తనైతే డౌట్ల మీద డౌట్లు అడుగుతూ ఉంటాడు, కానీ నా దగ్గర ఎటువంటి సమాధానం లేదు, నేనైతే ఎలా కూర్చానో కూడా తెలీదు, కానీ చూస్తూ ఉన్నా, నీ మీద ఆధారపడుతున్నా అని అంటూ ఉంటాడు. దాంతో ఆ కుర్రోడు అయితే ఏమీ అర్థం కాక చూస్తూ ఉంటాడు. నేనైతే ట్రైన్ ట్రావెల్ చేసి వచ్చా, నేను చనిపోయే ముందు ట్రైన్ ట్రావెల్ చేసా, అంతా నీ చేతుల్లో ఉందని అంటూ తనకైతే ఆశ్చర్యకరంగా చూస్తాడు. కానీ తనకు కాసి మైల్ చెప్తూ, నువ్వేం భయపడకు, నువ్వే చేయగలవు అంటూ తనకైతే ధైర్యం అయితే చెప్తాడు. దాంతో మనోడైతే సీరియస్గా చూసేసరికి వాడికైతే కొంచెం నర్వస్గా ఉంటుంది. కానీ మనోడే చేసేలేక, బట్ నేను హినాటాగా నా గర్ల్ ఫ్రెండ్ నేనే కాపాడుకోవాలని అంటూ ఉంటాడు. రియల్లీ ఇక ఈ విషయాన్ని నీకే వదిలేస్తున్నా అని అంటూ షేక్ హ్యాండ్ ఇస్తాడు. దాంతో అయితే మనోడు షేక్ హ్యాండ్ ఇచ్చి, సరే నేను మా అక్కను కాపాడుకుంటా అని షేక్ హ్యాండ్ అయితే ఇస్తాడు. మనోడైతే తిరిగి తన సమయంలోనికి వెళ్ళిపోతాడు. తను ఎక్కడైతే ఉన్నాడో తనని హాస్పిటల్ అయితే జాయిన్ చేశారు. నేను అలా బతుకున్న ట్రైన్ నన్ను గుద్దేసింది కదా అని అనుకుంటాడు. లిటరల్లీ తిరిగి చూస్తే తన కాలు చేతులు మొత్తం యథా ప్లేస్లో ఉన్నాయి. మనోడికైతే అక్కడున్న పోలీసుని చదువుతాడు, నేను ఎలా బతికానని. దాంతో నిన్ను కాపాడాడు ఒక అతను అని అంటూ ఉంటారు. తిరిగి తన సమయం డేటు మొత్తం చూస్తూ ఉంటారు. తనను కాపాడిన వ్యక్తి హలో టెకమిచ్చి అని అంటూ తన దగ్గరకు వస్తారు. తనెవరు అన్నట్లు చూస్తారు. నిన్ను కాపాడింది నేనే, నేను గుర్తులేనా అని అంటూ ఉంటాడు. నేను హినాటా తమ్ముడిని అని అంటూ ఉండేసరికి తనైతే షాక్ అయితే అయిపోతాడు. కానీ తనైతే అపాలజీస్ అడుగుతాడు, నన్ను క్షమించమని, నువ్వు ఆ రోజు చెప్పింది నేనైతే కాపాడలేకపోయాను, నన్ను క్షమించు, నువ్వు నాతో సహాయం చేయగలవా, నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ కాపాడుకోవడానికి, నేను నా సిస్టర్ని కాపాడుకోవడానికి, నేనైతే బతికా కానీ నా సిస్టర్ బతకలేకపోయింది, ప్లీజ్ నాకు హెల్ప్ చేస్తావా అని తన దగ్గర అయితే ప్రామిస్ అయితే తీసుకుంటాడు. దాంతో అయితే మాట అయితే ఇస్తాడు. మన వాళ్ళైతే ఆలోచిస్తూ ఉంటారు, మళ్ళీ ఎలా వెళ్ళాలి, ఏం చెయ్యాలని. మళ్ళీ ఏం జరిగిందో మన నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ తెలుసుకుందాం. అంతవరకు బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన తెలుగు యూట్యూబ్ ఛానల్ తెలుగు యానిమే కింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్స్.